మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మీ అందరికీ తోడై ఉండునుగాక. గడిచిన కొన్ని నెలల నుండి ప్రతి ఉదయకాలం అప్లోడ్ చేసే వాక్య సందేశాలు అప్లోడ్ చేయలేకపోయాను. దానికి గల కారణం ఏంటంటే, నాకు వీలు కుదరక అని కాదు, కానీ కొంతమంది ఆకతాయిలు, కొంతమంది పని పాట లేని వాళ్ళు చేస్తున్న చాలా భయంకరమైన ఆరోపణలను బట్టి కాస్త వారికి బుద్ధి చెప్పాలని, వారిని కంట్రోల్ చేయాలని చెప్పలేకపోయాను. వారిని కంట్రోల్ చేసి, వారికి బుద్ధి చెప్పి, అవసరమైతే 4 తన్నులైన వారిని తన్ని, ఎందుకంటే ఊరికే అయిన దానికి కాందానికి మనుషుల మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నా మీద పడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళ కొంపలు సరిగా ఉండవు, వారి పిల్లలు సరిగా ఉండరు. వాళ్ళు సరిగా ఉండరు. ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలని, ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు అదొక సరదా. మరి వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం సరి అయింది కాదు. అలా నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు అలానే రెచ్చిపోతూ ఉంటారు, ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ఒక పాస్టర్ కూడా ఉన్నాడు, ఒక సేవకుడు కూడా అలాంటి నీచులతో కలిసి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. నా ముందుకు రావడం లేదు. వాడు పాస్టర్ అయితే వాడి సంఘానికి వాడు పాస్టర్, వాడు సేవకుడు, వాడి బతికేదో, వాడి పిల్లల బతికేదో, వాడి సేవ ఏదో, వాడి విశ్వాసం ఏదో వాడు చూసుకోవాలి. ఇలాంటి నక్కలు, ఇలాంటి గుంట నక్కలు, ఇలాంటి వ్యభిచార అక్రమ సంబంధాలు కలిగిన నక్కలు కొన్ని నా మీద విపరీతమైన దాడికి వారే ఒకటై నన్ను, నా కుటుంబాన్ని చాలా రకాలుగా మానసికంగా కృంగదీయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కూడా. వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు పాపం. మేము ఎలాంటి వాళ్ళం, మా బతుకులు ఎలాంటివి, మా పిల్లలు ఎలాంటి వారు, మా ప్రవర్తన ఎలాంటిది, సమాజంలో మాకు ఎలాంటి పేరుంది, మాకు డబ్బు ఉంది కదా, మేము దేన్నైనా జయించగలం, మాకు ఇళ్ళు ఉన్నాయి కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా, పేరుంది కదా అని వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. వాళ్ళ జీవితాలన్నీ నాకు తెలుసు, బాగా క్లారిటీగా తెలుసు. కానీ ఒకరి జీవితాలు మనం అల్లరిపాలు చేయడం, ఒకరిని నిందించడం, ఒకరిపైన చెడ్డ మాటలు ప్రచారం చేయడం, అది తగినది కాదు అని చెప్పేసి నేను చాలా రోజుల నుండి ఓపికతో ఉన్నాను. వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి, వాళ్ళ బుద్ధిని మార్చాలి. అవసరమైతే 2 కొట్టైనా అలాంటి మాటలు వాళ్ళ నోట్లో నుండి రాకుండా చేయాలి
ఒకవేళ నేను వారిపైన దాడికి చేస్తే వారు ఏమనుకుంటారంటే, వారి కొట్టైనా ఇలాంటి మాటలు మాట్లాడకండిరా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, మా సేవను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా సేవను మేము ఎదగడం చూసి ఓర్వలేక సాతానుడు వాళ్ళ లోపల దూరి సేవను డిస్టర్బ్ చేయాలి, సేవను ఆపడానికి ప్రయత్నం చేయాలని వారు పిచ్చి మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాత్రం ఇతరుల గురించి మాట్లాడతారు. ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, మా సేవను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు పిచ్చి భ్రమలో సాతానుడి వలన అట్లా భ్రమపరిచి, వాస్తవానికి సాతానుడి వలన అట్లా భ్రమపరిచి అలాంటి మాటలు వాళ్ళ నోట్లో నుండి పలికిస్తున్నాడు. అలాంటి పిచ్చి వాళ్ళను మనం మార్చలేము. అలాంటి నీతి నిజాయితీ లేని కుక్కలను, విశ్వాస భ్రష్టులను, దేవుని మార్గాల్లో ఉండి పాపపు ఉచ్చుల్లో ఇరుక్కున్న వారిని మార్చలేము. వాళ్ళు మాత్రం ఇతరుల గురించి యథేచ్ఛగా మాట్లాడవచ్చు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, మా సేవను డిస్టర్బ్ చేస్తున్నారు. అరే, పర్సనల్గా ఒక వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, సేవను డిస్టర్బ్ చేస్తున్నారనే పదానికి ఎంత తేడా ఉంది. చివరిగా ఎలా క్రియేట్ అయిపోతున్నానంటే, నేనేదో సేవకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నట్టు, సేవకులకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నట్టు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేస్తున్నారు. అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి వాళ్ళు ఉన్నారు, నేను లేను. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలను బట్టి మరి వాళ్ళని అవసరమైతే 4 కొట్టైనా 4 తన్నైనా ఇలాంటి మాటలకు పులి స్టాప్ పెట్టాలి. ఇవి సరియైన మాటలు కాదు, సరైన పద్ధతి కాదు. మీరు ఏం చూసి ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని అడగడానికి ప్రయత్నం అడిగితే మా సంఘాలకు రాకండి మీలాంటి వారు అని ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేయడానికి వాళ్ళ మనస్తత్వాలు ముందుకెళ్తున్నాయి. పాపం వాళ్ళు అనుకుంటున్నారు, మేము పరిశుద్ధులము, మా లోపల ఏ దోషాలు లేవు, మా పిల్లలు పరిశుద్ధులు, మేము పరిశుద్ధులము, మాకు ఎలాంటి చెత్త చెదారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. తీసి కుప్ప పెడితే ఎందుకు పనికి రాకుండా పోతారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు పాపం. అలానే ఒకరిని భయపెట్టి నేనేదో నీతిమంతునని చెప్పుకోవడానికి కాదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఏ క్లారిటీలో ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నాకు బాగా తెలుసు. కుక్కలు అరుస్తూ ఉంటాయి, పనికిరాని కుక్కలు అరుస్తూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే, ఆ పనికిరాని కుక్కల మాటలు ఒక పాస్టర్ పట్టుకుంటున్నాడు. అది విచిత్రమైంది. సో ఇలాంటి కారణాలను బట్టి దొంగలు దొరకడం లేదు. దొంగలు మంట పెడుతున్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. దేవుడు ఆ మంటని ఆర్పేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. అలాంటి మంటలకు, అలాంటి సింహాల నోటికి నన్ను దేవుడు ఆహారంగా అప్పగించకుండా నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. కాపాడుతాడన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎవరు సింహాలో, ఎవరు చీల్చే సింహాలో, ఎవరు గుంటనక్కలో, ఎవరు చాటైన స్థలములలో పొంచి ఉండే కొదుమ సింహం లాంటి వారో నా దేవునికి బాగా తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో కూడా నా దేవునికి బాగా తెలుసు. వీటి విషయంలో నేను కలవరపడను, కానీ నాకు లేశ్యమైన వెంట్రుక వాసిన మందంలోనైనా నాకు వీటి గురించి ఆలోచనలు ఉండవు. కానీ ఇలాంటి న్యూసెన్స్ వల్ల ఏమవుతుందంటే, కాస్త సమాజంలో తిరగడం ఇబ్బందికరంగా అవుతుంది. ప్రజలకు వాస్తవం ఏందో, అవాస్తవం ఏందో, నిజమేందో, అబద్ధం ఏందో తెలియదు. చెప్పిన మాటలు పట్టుకొని నీ దగ్గరికి వచ్చేసరికి అదొక మాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక మాట, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక మాట. అదేమవుతుందంటే, మనం మౌనంగా ఉంటే కొంతకాలానికి అబద్ధమే నిజమైపోతుంది అని చెప్పేసి ఆగారు. కొంచెం అప్లోడ్ చేయకుండా వీళ్ళ తోకలు కత్తిరించిన తర్వాతనే ఎంతవరకైనా రిస్క్ చేసుకుని వాళ్ళు అవసరమైతే మమ్మల్ని కొడుతున్నాడు, దాడి చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తారు. అయినా పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నేనేమనొద్దు,
నేనేమన్నంటే మేము ఎస్ఐల దగ్గరికి పోతాం, సీఏల దగ్గరికి పోతాం, కలెక్టర్ల దగ్గరికి పోతాం, మినిస్టర్ల దగ్గరికి పోతాం. మీకు అందరు ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్తారు. నాకు ఎవరు లేరు, నాకు యేసు ప్రభు ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అలానే మీరు అంటున్న మాటలన్నింటినీ, ఫాల్స్ ఎలిగేషన్స్ని సమాజంలో వాటిని స్ప్రెడ్ చేస్తూ దూషణకరమైన మాటలు, విచిత్రమైన మాటలు, నేను కూడా ఊహించని మాటలు ఇలా స్ప్రెడ్ చేస్తూ మీరు ఎంతకాలం బతుకుతారు ఈ భూమి మీద? చాలామంది మట్టిలో కలుసుకొని పోయారు. దైవ కార్యం అనేది దేవుడు ఒక మాట అనగానే వెంటనే చూపెట్టాడు, వెంటనే చూపించాడు. దానికి ఒక సమయం వస్తుంది. దేవుడు ఒక వ్యక్తి పట్ల యుద్ధం చేయడానికి, ఒక వ్యక్తి పట్ల న్యాయం చేయడానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. దేవుడు అంటాడు, మీరు చూసారా, మీరున్నారా అక్కడ, మరి మీరు చూడని దాన్ని, వినని దాన్ని మీరు ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు అని దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. మీరు ప్రతి మాటకు లెక్క చెప్పాలి. మీరు చూడకుండా, వినకుండా ఎవరో పనికిరాని వాళ్ళు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు బాగోలేకపోయినా కొంచెం విద్వేషాన్ని సృష్టించాలని, కొంచెం తిరగకుండా చేయాలని ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉంటారు. దాని వెనుక ఎన్నో ఉన్నాయి. దాని వెనుక మీకు తెలియనివి, మీరు తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసినవి ఎన్నో ఉన్నాయి. కానీ నేను ఎవరిని కించపరచాలి? నేను ఎంతోమందిని ఎన్నో విషయాల్లో సేవకులను చూశాను, సేవకుల పిల్లల్ని చూశాను, విశ్వాసుల్ని చూశాను. ఎన్నో విషయాల్లో నేను నా కళ్ళతో చూశాను. కానీ ఎవరిని కూడా నేను ఇన్సల్ట్ చేయడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ చేయలేదు. అలాంటి వాళ్ళు నన్ను బాధ పెడితే అప్పుడు నేను వాళ్ళకి తిరగబడ్డాను. మీ బతుకులేదో మీరు చూసుకోండి, మీ జీవితాలు ఏదో మీరు చూసుకోండి, మీ వ్యక్తిత్వం మీద మీరు చూసుకోండి. మీరు నా మీద పడి తిరగబాటు చేయడం కాదు, మీ బతుకులేదో చూసుకోండి అని వాళ్ళకు అర్థమయ్యేటట్లు నేను చెప్పాలనేదే నా ఆలోచన. మీ బతుకులు మీరు చూసుకోకుండా, మీ జీవితాలు మీరు చూసుకోకుండా ఇతరుల మీద పడి ఏడవడం, ఎంతకాలం ఈ లోకంలో మీరు బతుకుతారు? ఎంతకాలం ఈ లోకంలో మీరు ఉంటారు? సర్వశక్తుడు నలిగిన వారి పక్షాన నిలబడతాడు. నలిగిన రెల్లును ఆయన విరిచే దేవుడు కాడు. ఆయన మీకు దేవుని యొక్క నీతి నియమాలు తెలియవు. ఆ ఉగ్రత మీ పిల్లల మీదకి ఖచ్చితంగా దిగొస్తుంది. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఇంతలా మీరు బాధించడానికి మీరు తెగించారంటే ఆ మాటలు మీకు, మీ పిల్లలకు ఖచ్చితంగా శాపంగా మారుతాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది వాక్యం చెప్తున్న మాట. అవి మీరు తప్పించుకొని తిరుగుదాం అనుకున్నా, మీరు దాచబెట్టి తిరుగుదాం అనుకున్నా, అవి ఒకరోజు భయంకరమైన ఉగ్రతగా, శాపంగా మీ పిల్లల మీదకి ఖచ్చితంగా దిగొస్తాయి. ఒక కుటుంబాన్ని మీరు వేధిస్తే, ఒక కుటుంబాన్ని మీరు సమాజంలో నిందల పాలు, అవమానాల పాలు చేసి మేమేదో రాజరికం చేస్తామని మీరు ప్రయత్నాలు చేస్తే చేసుకోండి. మీ రాజరికం మీరు చేసుకోండి, మీ పెత్తనం మీరు చేసుకోండి. కానీ ఇతరులను నిందించి మీ స్వార్థాల కోసం, మీ పిల్లల స్వార్థాల కోసం మీరు ఇతరులను నిందించి, ఇతరులను అదిమిపెట్టి మేమేదో చేస్తామంటే తప్పకుండా ఆకాశమందున్న దేవుడు మిమ్ములను, మీ పిల్లలను మొత్తుతాడన్న సంగతి వాస్తవం. అది తెలుసుకోండి. అది దేవుని దృష్టికి న్యాయమైంది కాదు, అది దేవుని దృష్టికి యోగ్యమైంది కాదు, అది దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. అర్థమవుతుందా? దేవుని దృష్టికి యోగ్యమైందో, అనుకూలమైంది ఏదో అది చేయండి మీకు చేతనైతే. నా దృష్టిలో ఎంతోమంది పడ్డారు, కానీ నేను ఎవరిని కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అని చెప్పేసి వదిలిపెట్టేశాను. కానీ ఎవరి గురించి కూడా డిస్కషన్ చేయడం, అర్థమైందా? ఇంకొకరి దగ్గర మాట్లాడడం, వాళ్ళ బలహీనతల గురించి, వాళ్ళ పాప జీవితం గురించి, వాళ్ళ పాపిష్టి బ్రతుకు గురించి ఇతరుల దగ్గర మాట్లాడడం అంటూ నేను చేయలేదు. అలా నాకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. ఒక్క మాట మతోన్మాదులను సంప్రదించి యూట్యూబ్లో
పెట్టేటట్టు ఆధారాలతో సహా వాళ్ళకి ఇస్తే ఇప్పటికీ నాకు అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని కుక్కలు చింపిన విస్తరాకులు చేస్తారు, కుక్కలు చింపిన విస్తరాకులను చేస్తారు మీ బతుకుల్ని, మీ సంఘాలను, మీ జీవితాల్ని. మీకు మొత్తం నిర్మల్లోనే కాదు, స్టేట్లో కూడా మీకు విలువ లేకుండా చేస్తారు. అంత ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కానీ అది వాక్యానికి విరుద్ధమైన పని అని చెప్పి దేవుని భయం కలిగి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వీళ్ళు నన్ను ఇంత బాధ పెడుతున్నారు, అసలు వీళ్ళ ముఖాలు చూసేది ఏంది, వీళ్ళ ముక్కు చూసేది ఏంది. ఎంతోమంది అలా ఇచ్చారు. ఒక సంస్థలో విశ్వాసిగా ఉంటూ అదే సంస్థ గురించి ఒక వ్యక్తి, అదే సేవకుడి గురించి చాలా భయంకరమైన మాటలు చెప్పాడు. ఇక్కడనే మన నిర్మల్ చుట్టుపక్కలలోనే. అర్థమవుతుందా? అలా చెప్తే 10 నిమిషాల పని కాదు, స్టేట్ వ్యాప్తంగా మీ బతుకులు తెలియడానికి. ఇది చాలా భయంతో బతకండి. కానీ అలాంటి జ్ఞానం, తెలివి నేర్చుకున్న వాడిని కాదు నేను. కష్టాన్ని భరించుకోవాలి, నిందను భరించుకోవాలి, అవమానాన్ని భరించుకోవాలి. దేవుడే తగిన సమయమందు న్యాయం చేసుకొని వస్తాడని నమ్మిన వ్యక్తిని నేను. నా మనస్ఫూర్తిగా మాటలు చెప్తున్నాను. కష్టాన్ని భరించాలి, శ్రమను సహించాలి, అవమానాన్ని భరించాలి. దేవుడే న్యాయం చేసుకొని వస్తాడు అని నమ్మిన వ్యక్తిని నేను. ఒకవేళ నేను చూపుకు కోపిష్టిలా కనిపించవచ్చు, చూపుకు నాకు దేవుడిచ్చిన రూపాన్ని బట్టి నా కళ్ళు ఎర్రగా కనిపించవచ్చు, నా మొహం నల్లగా కనిపించవచ్చు. కానీ నేను నా పైవేషం కోపిష్టిగా, నా రూపం నల్లగా ఉన్నా నేను ఇలాంటి పనులు చేయడానికి తెగించే వ్యక్తిని కాదు నేను. దేవుడే చూసుకుంటాడు, దేవుడు కార్యం చేయకపోతాడా? 10 సంవత్సరాలు కానీ ఇంకా ప్రార్థన చేస్తాను. కానీ అంతలోపు వీళ్ళకు చెప్పవలసిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే లోకానికి బుద్ధి చెప్పలేం. లోకం మాట్లాడుతుంది, దేవుడు చూస్తాడు, ప్రార్థన వింటాడు, లేకుండా చేసి పడేస్తాడు. అది లోకం ముచ్చట, అది పక్కకు పెట్టండి. దేవుని సన్నిధిలో ఉన్న మనుషులు, దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకొని బ్రతుకుతున్న మనుషులు, వీళ్ళు కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ని పట్టుకొని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ పిల్లల స్వార్థాల కోసం వాళ్ళు తెగిస్తున్నారంటే ఇది క్షమించే విషయం కాదు. క్షమించలేను నేను ఇలాంటి విషయాలను క్షమించలేను. ఏ విషయాన్ని క్షమించాలో, ఏ విషయాన్ని కవర్ చేసుకొని రావాలో నాకు బాగా తెలుసు. ఏ విషయాల్లో బుద్ధి చెప్పాలో వాడు పాస్టర్ కానీ ఇంకెవడన్నా కానీ నిలదీస్తాను. బుద్ధి లేని మాటలు, ముందర జనాలు ఉన్నారు కదా, చేతిలో మైక్ ఉంది కదా అని బుద్ధి లేని మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకుండలేను. అది నీ బుద్ధి తక్కువతనం అలా మాట్లాడడం. పనికి వాళ్ళ మాటలు పట్టుకొని, వ్యభిచారుల మాటలు పట్టుకొని, సిగరెట్లు తాగేటోళ్ళ మాటలు పట్టుకొని, కొంపలు ముంచటోళ్ళ మాటలు పట్టుకొని నువ్వు సేవ చేస్తే అది సేవ ఎట్లా అవుతుంది? సిగరెట్లు తాగుతారు, వ్యభిచారాలు చేస్తారు, కొంపలు ముంచుతారు, అన్యాయమైన పనులు చేస్తారు. వాళ్ళ లోపల దయ, కనికరం అనే దైవికమైన స్వభావాలు వాళ్ళకు ఉండవు. అలాంటి వాళ్ళ మాటలు, అలాంటి వాళ్ళను ముందు పెట్టుకొని నేను సేవ చేస్తున్నాను అనుకోవడం అది ఎంత అవివేకం! అది ఇవి అలంకరించబడిన సద్గుణాలు కలిగిన వ్యక్తులను ముందర పెట్టుకొని చేసే దైవ కార్యాలు. ఇవి పిచ్చి వాళ్ళను, తిరుగుబోతులను, త్రాగుబోతులను, గుండాలను, నకరాలు చేసే వాళ్ళను, లోకంలో ఆటలాడే వాళ్ళను ముందర పెట్టుకొని చేసే దైవ కార్యాలు కాదు ఇవి. అలాంటి వాళ్ళ ద్వారా దైవ కార్యం జరగదు, నిలబడదు. ఒకవేళ అది జరిగినా నిలబడదు. అది దేవుడే దాన్ని ఆపేస్తాడు. మారతారు వాళ్ళు, మారరు అని చెప్తున్నాను కదా. మారరు, మార్పు రాదు. మారే వాళ్ళని దేవుడే కాపాడుకుంటాడు. నీతి సూత్రాలు నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్తే వినవలసిన అవసరం నాకు లేదు. ఇలాంటి చాలా విధాలుగా నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, బాధ ఏముంది? నాకు వచ్చిన బాధ ఏముంది? నేను దొంగనైతే నాకు బాధ, నేను దొంగతనం చేసిన వాడిని కాదు, నేను వ్యభిచారం చేసిన వాడిని కాదు, నేను లేకపోతే ఇంకా ఏదో పనికిరాని కార్యాల్లో నేను ఉన్నవాడిని కాదు.
నేను ఒకవేళ అలాంటి వ్యక్తినైతే నాకు బాధ. మరి నేను అలా కానప్పుడు నా వ్యక్తిత్వాన్ని చాలా చెడ్డగా చిత్రీకరించి, చాలా నీచంగా చిత్రీకరించి నన్ను కొంచెం డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. అరే ఆగకపోతే సమాధానం చెప్పడానికి వెళ్తే ఎవడు సరిగ్గా మాట్లాడరు. ఇక వాళ్ళ స్వార్థాని కోసం వాళ్ళు ఇతరుల చుట్టూ వల వేసి మీరు దొక్కితే నేనెందుకు దొక్కబడతారా? అది మీ భ్రమ కాకపోతే పిచ్చోళ్ళు మీరు అలా బతికొచ్చిన వాళ్ళు. మీకు అందుకోసం అంత పాడైన ఆలోచనలు వస్తున్నాయి. నేను అలా బతకలేను. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తిత్వాన్ని నేను ఆస్వాదించేవాడిని కాదు. అలాంటి వ్యక్తిత్వాన్ని నేను కలిగి ఉన్నవాడిని కాదు నేను. సో ఆలోచించుకోండి. నోటికి తాళం పెట్టుకుంటారా, లేకపోతే నన్ను తాళం వేసేటట్టు చేస్తారా? చాలా సీరియస్గా చెప్తున్నాను. నోటికి తాళం పెట్టుకుంటారా, నన్ను తాళం వేసేటట్టు చేస్తారా? వీపులు పగలగొట్టడానికైనా నేను రెడీ. నా వీపు పగలగొట్టుకోవడానికైనా మీ వీపులు పగలగొట్టుకోవడానికైనా నేను రెడీ. రెండు రకాలుగా నేను మాట్లాడుతున్నాను. నేను మీ మీదకి కొట్టడానికి వస్తే, దాడి చేయడానికి వస్తే మీరేం చేతులు కట్టుకొని ఉంటారని నేను అంటలేదు. మీరు నా మీదకి దాడికి వస్తే నేనేం చేతులు కట్టుకొని ఉంటానని నేను అంటలేదు. ఎంతవరకైనా నేను రెడీ. ఎందుకంటే ఇంతలా మీరు మాట్లాడిన తర్వాత ఇంకా మీ ముఖాలు చూడవలసిన అవసరం నాకు లేదు. ఇంతలా మీరు మాట్లాడిన ప్రతిదీ నాకు అర్థమవుతుంది. మీరు మాట్లాడుతున్న ప్రతిదీ, మీరు చేస్తున్న ప్రతి కుట్ర నాకు అర్థమవుతుంది. నా మీద కుట్ర చేయవలసిన అవసరం మీకేంటి? నేను అడుగుతున్న మాట అదే. కాబట్టి ఇంతలా మీరు నన్ను మాట్లాడిన తర్వాత ఇంకా మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. దాన్ని ఎంత దూరమైన తీసుకుపోవడానికి నేను రెడీ. ఎలా తిప్పికొట్టాలో, మీ గర్వాలు ఎలా అణచాలో, మీ వేషధారణ ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. కానీ ఆగుతూ వస్తున్నా. ఎందుకు? ఒకరి జీవితాలు అల్లరిపాలు చేసి, ఒకరిని విలువ లేకుండా చేసి, నేను పెద్దరికం జలాయించడం అనేది నాకు ఇష్టం లేని పని. అసలు పెద్దరికాల మీద, ఆడంబరాల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నా పని ఏదో నేను చేసుకుంటాను. పని చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్. పని చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అది చిన్న పన, పెద్ద పన, అది పక్కన పెడితే పని చేయడం నాకు బాగా ఇష్టం. నాకు ఒకరి మీద నిందలేసుకొని బతికేంత సమయం నాకు లేదు. మీరు ఇలా నిందలేస్తారు కదా, నేను మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి వెళ్తాను. ఎందుకు వెళ్తాను? రేపు పొద్దున నేను నా వర్క్ చేసుకోవడానికి వెళ్తాను. నేను ఒక చిన్న ఆటో నడిపించుకుంటున్నాను. ఎందుకు వెళ్తాను? నేను ఆటో నడిపించుకోకపోతే నా కుటుంబం నడవదు. అర్థమవుతుందా? మీరేమని క్రియేట్ చేస్తారు తెలుసా? ఇంకా భయం లేకుండా తిరుగుతున్నాడు అని మీరు అనుకుంటారు. నేను ఆటో నడిపించకపోతే నా పిల్లలు పస్తులు ఉంటారు. మీకు ఆ విషయం తెలియదు. నేను ఆటో నడిపించుకోకపోతే నా పిల్లలు పస్తులు ఉంటారు. నేను ఆటో నడిపించి వచ్చిన 500తోనో 600తోనో రూమ్ రెంట్ కట్టుకొని నా పిల్లలకు నేను ఆహారాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళని పోషించుకుంటున్నాను. నేను దొంగతనాలు చేసి కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకొని కాదు, ఇంకా లోకంలో ఉన్న పాడైపోయిన పనులు చేసి నా కుటుంబాన్ని నడిపించుకుంటలేదు. నా రెక్కల కష్టార్జితంతో ఎండైనా, వానైనా, చలైనా, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా జీవితం కుంటుబడిపోయింది. నేను ఆర్థికంగా ఎదగలేకపోయాను. నాకు ఆర్థికంగా ఎవరు సహకరించే వాళ్ళు లేరు. నా పిల్లలు నేను బ్రతికించుకోవాలి, నా పిల్లలు నేను చదివించుకోవాలి. నేనే నా చదువుని మధ్యలో పాడు చేసుకున్నాను. అర్థమవుతుందా? నేనే నా మధ్యలో నా చదువుని పాడు చేసుకున్నాను. నా జీవితాన్ని చాలామంది కుక్కలు చింపిన ఇస్తారాకులాగా నేనేదో వాళ్ళకు సొంతం అయిపోయినట్లు చింపి పాడేశారు. అర్థం లేకుండా భవిష్యత్తు ఏమవుతుంది అతని భవిష్యత్తు ఏమవుతుందని అర్థం లేకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు చింపి పారేశారు. మీరు చింపి పాడేసిన ఆ అతుకులను నేను అతుకబెట్టుకుంటున్నాను.
మీరు నా పేపర్ని ఏ విధంగానైతే చింపి పాడేస్తే అతుకులు అయిపోతాయో, ముక్కలు అవుతాయో, ఆ ముక్కలన్నీ ఏరుకొని చాలా కష్టం మీద నా జీవితాన్ని నేను అతకబెట్టుకుంటున్నాను. అది మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? అది మీకు అర్థం కాదు. నాకున్న చదువును బట్టి, నాకున్న టాలెంట్స్ని బట్టి, అర్థమవుతుందా? నాకున్న చదువును బట్టి, నాకున్న టాలెంట్స్ని బట్టి నేను ఒక మంచి స్థానంలో ఉండగలిగిన వాడిని. కానీ నేను కష్టాన్ని నమ్ముకున్నా, కష్టపడుతూ బ్రతుకుతున్నా. దానికి తోడు మీ నిందలు, మీ పోరాటాలు నాకు ఎక్కువయ్యాయి. అయినా నా కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఇప్పుడు మీరు మాటలు అన్నారు, నోటికొచ్చిన నేను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకపోతే నా పిల్లల్ని ఎవరు పోషించాలి? నాకు అన్నం ఎవరు పెట్టాలి? నా తల్లిదండ్రులు ఎవరు పోషించాలి? ఆలోచించండి. నా తల్లిదండ్రులను, నా పిల్లలను ఎవరు పోషించాలి? మాకు మీలాగా కుసుమ దగ్గరికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు కదా. మీలాగా వడ్డీలు దోసుకొని, మీలాగా ఆ కుసుమ దగ్గరికి కానుకల రూపంలో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు కదా. నాకు లేరు కదా. నేను బయటికెళ్ళి కష్టపడితేనే నా పిల్లలకు ఒక ముద్ద. కష్టం అంటే ఆటో నడిపించుకొని బతుకుతున్నా నేను. ఏలో పాడు పనులు చేసి కాదు. అది మీ భ్రమ. అందుకోసం మీ భ్రమలన్నింటినీ తొలగించడానికే మిమ్మల్ని బుద్ధి చెప్పాలనుకుంటున్నాను నేను. నా కష్టాలు నాకుంటే, నా ఇబ్బందులు నాకుంటే, నా అనారోగ్య సమస్యలు నాకుంటే, నా పోరాటాలు నాకుంటే, మధ్యలో మీ గోలేంటి? మధ్యలో మీ ద్వారా నాకేమన్నా ఉపయోగం ఉందా? మీ ద్వారా నాకేమన్నా ఉపయోగం? మరి మీరు నా గురించి మాట్లాడవలసిన అవసరం మీకేంటి? సర్వశక్తుడు న్యాయం చేయకపోడు. బహు జాగ్రత్త. ఒక కుటుంబాన్ని బాగా వేధిస్తున్నారు మీరు. అది మీ పిల్లలకు మీకు శాపంగా మారుతుంది. మేము అంతరంగంలో ఎంత నలిగిపోతున్నామో, నలిగిపోవడం అంటే అలవాటు అయిపోయింది. మీరు అన్న మాటలు పడి ఇంతే కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాళ్ళ బతుకులే సరిగా లేవు, వాళ్ళే పాపంలో మునిగి తేలుతున్నారు, వాళ్ళే అన్నీ కవర్ చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ బతుకులే సరిగా లేవు. వాళ్ళు మాట్లాడితే నాకేంటని చెప్పేసి మిమ్మల్ని నేను లైట్ తీసుకుంటున్నా. మీ మాటలు విననట్టు లైట్గా తీసుకుంటున్నా. కానీ మీకు ఒకసారి బుద్ధి చెప్పాలి. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇలాంటి విషయాలను బట్టి నేను కాస్త ఇలాంటి మూర్ఖులకు, అజ్ఞానులకు, తెలివిలేని వారికి, ఇతరుల మీద మనము మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయో అన్న అజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళకు సమాధానం చెప్పాలనుకున్నా. కాబట్టి ఇంతకాలం ఆగుతూ వచ్చాను. కానీ ఇలా వాక్యాన్ని ఆపడం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు, నా ఆశ ఏంటంటే ఎక్కడైనా ఒక దగ్గర మార్గం తెరుస్తాడు కావచ్చు. ఈ వాక్యాన్ని బట్టి అయినా ఎవరైనా కోట్లో నూట్లో ఎవరైనా వింటారు కావచ్చు అని చెప్పేసి నేను ఆలోచించి మెసేజ్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక మీదట తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇలాంటి బుద్ధిహీనుల కార్యాలను కూడా అప్పుడప్పుడు ఖండిస్తూ ఉంటాను. నా వాక్యాన్ని నేను బోధించుకుంటాను. నా దేవునికి నా జీవితాన్ని అనుకూలమైనట్టుగా నేను మార్చుకుంటాను. ఏ కుక్క మొరిగినా ఆ కుక్క నోటిని కుట్టేస్తాను. అవసరమైతే కుక్కను కట్టబట్టి కూడా కొడతాను. ఇది నేను పోరాడాల్సిన పోరాటం కనుక ఇప్పటి నుండి మీకు ప్రతి వాక్యాన్ని అందుబాటులోకి తెస్తానని మాటిస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.